హాయ్ గ్యాస్ నేను ఇప్పుడు అపర్ణ సరోవర్ అని చెప్పేసి మనకు వట్టి నాగలపల్లిలో ఉంటుందండి. ఈ కన్స్ట్రక్షన్లో చాలా బ్లాక్లు ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చి ఓటీపీ తీసుకొని నా బ్లాక్ ఏంటి, అది డి బ్లాకు 1102 అనే ఫ్లాట్లోకి నేను వెళ్తున్నానండి. అంతకంటే ముందు బిఫోర్గా అక్కడ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు అలా రూట్ చూపిస్తారు. ఆ రూట్ చూపిస్తే మనం ఇలా లోపలికి ఎంట్రీ అవ్వాలండి. ఎంట్రీ వెళ్ళాక అది డి బ్లాక్ ఎక్కడ ఉంది ఏంటి అని వెతుక్కుంటూ వెళ్ళాను. నాకు చెప్పారు వాళ్ళు అలా రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్కి వెళ్తే అలా ముందుకు వెళ్తే వస్తుందని చెప్పారు. చూశాను, ఇక్కడ చాలా బాగుంది అపార్ట్మెంటు, ఎన్నో బ్లాకులు ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మన ఇక్కడ ఇది బాంబే, ఢిల్లీ, కాన్పూర్, లక్నో అలా ఎటు వేరే స్టేట్లో వెళ్ళినట్టుగా ఫీల్ ఉందండి. మన హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది. ఇక్కడ ఇందులో మనం లాస్ట్ టైంలో నేను పెయింట్లు వేయడం జరిగింది. అప్పుడు చూపించడం నాకు కుదరలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం కదా, డి బ్లాక్ వచ్చేసిందండి. డి బ్లాక్లో మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలండి. ఈ పార్కింగ్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో. మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవడానికి ఛాయిస్ ఉండదండి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇది డి బ్లాక్లో కింద సెల్లార్లో వెళ్ళిపోతున్నాను. సెల్లార్లో వచ్చాక రైట్ సైడ్కి అలా వెళ్తున్నాను. రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ వెతుకుతూ ఉన్నాను ఎక్కడ చేయాలి అని చెప్పేసి పార్కింగ్. ఇక్కడ నాకు ప్లేస్ దొరికిందండి. ఇది డి బ్లాక్. పక్కన వచ్చేసి మనకు ఈ బ్లాక్ ఇట్లా ఉందండి. ఈ బ్లాక్ పక్కకించి మనం పైకి వెళ్తే అక్కడ. సో గ్యాస్ ఇప్పుడే నేను పైకి వచ్చాను. ఈ ఫ్లాట్ అంతా ఒకసారి చెకింగ్ చేసుకుంటున్నాను. ఎక్కడ పుట్టి పెట్టాలి, ఎక్కడైనా పిఓపి పెట్టాలా, హోల్స్ ముయ్యాలా, వీటికి ఎలాంటి పెయింట్స్ వేయాలని సార్తో నేను డిస్కషన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది ఫ్లాట్. ఇక్కడ సారు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఈ కబోర్డ్స్ ఉన్నాయి. మనకు ఒక 3 వాల్స్, తర్వాత విండో, డోర్ ఉందండి, బాత్రూమ్ డోరు. వీటికన్నిటికీ పెయింట్లు వేయమని చెప్పారు. ఇది దీని గురించి మాట్లాడుతున్నాను. ఇది ఉందనుకో, దీనిపైన అంతా ఇది వచ్చేస్తుంది మనకి, బ్రిక్ వర్క్ వస్తుంది. సో గైస్, మనకు సార్ వివరించింది ఏంటంటే మనం సీలింగ్ వచ్చేసి వైట్ పెయింట్ వేసుకోవాలని చెప్పారు. అది ప్రీమియం ఎమల్షన్లో వైట్ కోటు. ఇప్పుడు మళ్ళీ వాల్స్ అన్నీ మనకు అప్ అండ్ డౌన్స్గా అలా ఉన్నాయండి, డార్క్ కలర్స్ అవన్నీ. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా రావాలని చెప్పారు. దానికి నేను సజెస్ట్ చేయడం జరిగింది. దానికి వచ్చేసి 1 కోటు బిర్లా పుట్టి పెట్టుకొని తర్వాత పేపర్ కొట్టేసుకొని దానికి రాయల్ బేస్ ప్రైమర్ వేసుకోవడం జరుగుతుందండి. దాని తర్వాత వచ్చేసి గ్లిటర్ అని చెప్పేసి మనకి ఏషియన్ పెయింట్లో కొత్తగా రావడం జరిగిందండి. ఆ పెయింట్లు వేయమని చెప్పారు. అదే పెయింట్ నెక్స్ట్ నేను ఫైనల్ చేశాను. ఆ కలర్ కోడ్ ఏంటి అనేది నెక్స్ట్ మనము సార్తో కనుక్కొని వేయాల్సి ఉంటుందండి. చూశారు కదా. సో ఇప్పుడు అన్నీ ఆ ఫ్లాట్స్ అన్నీ చూసుకున్నాను. సార్తో కొటేషన్ అంతా రెడీ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను మాదాపూర్ వెళ్తున్నానండి. అక్కడ ఇంకొక సైట్ ఉంది. ఆ సైట్ మధ్యలో మనకు మంచి మంచి లొకేషన్స్, ఈ గచ్చిబౌలి నుంచి వెళ్తుంటే ఫ్లైఓవర్స్ ఉన్నాయండి. అక్కడ బిల్డింగ్లన్నీ బాగా నీట్గా అందంగా లొకేషన్ కనపడుతూ ఉంది. అందువల్ల నేను వీడియో తీసి మీకు చూపించాలని చెప్పేసి నాకు అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమేష్ స్టార్.